అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మీకు మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించేస్తాను. అదే తులసి అండ్ లెమన్ వాటర్. ఇది వామ్ వాటర్లో అంటే బాయిల్ చేసుకునేప్పుడు తులసి వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకొని తర్వాత దాన్ని వడకట్టేసి ఒక్క నిమ్మకాయ పిండుకొని తాగేస్తే హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇది బ్రష్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. మా ఇంట్లో అందరూ తప్పకుండా దీన్ని తీసుకుంటారు. మీకు కూడా హెల్ప్ అవుతుంది, మీరు కూడా తీసుకోండి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ తులసి వాటర్ అనే కాదండి, మీరు వామ్ వాటర్ తీసుకున్నా కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ అందరూ వామ్ వాటర్ తాగాలి. ఆ తర్వాత అయితే జావ అయితే కాసేసుకుంటున్నామండి. జావలో కూడా మంచి ప్రోటీన్ వాల్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది. మనం రోజు తీసుకోవాల్సిన ఫుడ్ అయితే రాగి జావ. ఉత్తి రాగులే కాకుండా దాంట్లో ఇంకేమన్నా మిల్లెట్స్ కలుపుకొని పిండి పట్టించుకొని తాగితే ఇంకా బాగుంటుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి హెల్త్, అటు టేస్ట్కి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మా ఇంట్లో అయితే అలాగే చేసుకుంటామండి. ఒక రోజు నేను ఆ వీడియో కూడా పెడతాను, ఏమేమి యాడ్ చేసుకొని ఎలా చేసుకుంటాము అనేది. ఇంకా మన వీడియో విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు వాటర్ అయితే మరిగిపోయినాయండి. జావ పిండి అయితే పోసేసుకుంటున్నాము. ముందుగా వాటర్లో కలిపి పెట్టుకున్నాము కదా, అది ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ రాగి జావని అయితే చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారండి. మేమైతే పెరుగు వేసుకుని తీసుకుంటాము. పెరుగు తాగని వాళ్ళు అయితే లెమన్ వేసుకుని తీసుకుంటారు. స్వీట్ ఇష్టపడే వాళ్ళు అయితే బెల్లంతో తీసుకుంటారు. జావ అయితే ఉడికిపోయిందండి. పక్కన అన్నం కూడా పొంగు రావడానికి అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం కర్రీ వండడానికి అయితే పెట్టేసుకుందాం. కర్రీ అంటే ఏం లేదండి, ఈరోజు మంగళవారం కాబట్టి పెద్దగా ఏం లేదు. తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాం. ఆల్రెడీ నేను ఈ తోటకూర ఫ్రై షార్ట్ పెట్టాను కదండి, అందుకే మీకేం డీటెయిల్గా చూపించట్లేదు. ఇప్పుడైతే ఈ తోటకూర అయితే స్కిప్ చేసేస్తున్నాను.